లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయిన దగ్గర ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఇంకప్పుడే ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మన జీరో గడు పక్కనే ఉండే మన ఫోయో పాప ఇంకా షీబా గంతో అయితే ట్రాన్స్మిట్ అవుతూ అండ్ జరిగిన విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్తూ నా వంతు నేను మిషన్ ని కంప్లీట్ చేశా అంటే ఇంకప్పుడే షీబా గడు వెల్ డన్ జీరో అండ్ నీతో పాటు మన ఇచికా పాప కూడా ఒక మోనోనోకిని కట్టేసింది. ఒక రకంగా మనకు ఒక ప్రూఫ్ కూడా దొరికినట్లే. ఇంకా ఫైనల్ గా రీజీ దగ్గర నుంచి మాత్రం రిపోర్ట్ రాలేదు. తనకి ఏమైనా జరిగిందేమో నువ్వేమన్నా వెళ్ళి చూస్తావా అంటే ఇంకా అప్పుడే మన జీరో గడు తప్పకుండా వెళ్తాను, ఎటువైపు వెళ్ళాలంటే ఇంకప్పుడే వాళ్ళు సౌత్కు వెళ్ళమంటారు. ఇంకప్పుడే మన జీరో గడు కమాన్ రా రాఘో వెళ్దామంటే బట్ రాఘో మాత్రం ఏదో ఆలోచిస్తుంటే వెంటనే మన జీరో గడు మన చెవులు అరిసి వినపడలేదరా చౌటి నా కొడుక పదాం పదా అంటే ఇంకప్పుడే రాఘో గడు కూడా తనతో పాటు వెళ్తూనే తన మనసులో మాత్రం కొన్ని ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. ఎందుకంటే ఇంతకు ముందర తను వేసుకునే సూట్ ద్వారా రాఘో పవర్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే యూజ్ చేయలేదు. బట్ ఒకవేళ సూట్ గాని లేకుంటే తన పవర్ ని పొసెస్ చేసిన ప్రతిసారి జీరో లోపల ఉండే వైటికల్ ఎనర్జీని తనకే తెలియకుండా మన రాఘో గడు కన్జ్యూమ్ చేస్తున్నాడని చెప్పి మనోనికి అర్థమవుతుంది. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ రాఘో గడు తన పవర్స్ ని యూజ్ చేస్తే తప్పకుండా జీరో గన్ చడిపోయి శాశ్వతంగా మన రాఘోనే ఉంటాడని చెప్పి మన రాఘోకి అయితే అర్థమైపోతుంది. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో మనకి రీజీ వర్సెస్ తన అన్నయ్య అండి షింజిని చూపిస్తారు. ఇంకప్పుడే షింజి గడు ఏమైంది రీజీ, నువ్వు ముందులాగానే ఫాస్ట్ గా లేవు, నువ్వు ఎన్నిసార్లు అయినా సరే నా చేతుల్లోనే ఓడిపోతావా, లాస్ట్ సెకండ్ లో ఏదో డాట్ చేసే కాబట్టి చెయ్యి మాత్రమే కట్ అయింది, లేకపోతే నీ తల కూడా ఎగిరిపోయేదంటే ఇంకప్పుడే రీజీ గడు కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది నిన్ను చూసి, నేను నిన్ను చూడకూడదు అనుకున్నా కానీ మళ్ళీ ఇట్లాంటి సిచ్యువేషన్ లో చూస్తానని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఇంకప్పుడే షింజి గడు కూడా అట్లుంటుంది మన నాతో, ఒకప్పుడు తప్పించుకునే స్టేజ్లో ఉన్నావు, ఇప్పుడు కూడా అదే స్టేజ్లో ఉన్నావు, నాతో ఫైట్ చేయలేవు, నువ్వు నన్ను ఓడించలేవు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే ఇంకప్పుడే రీజీ గడు కూడా నువ్వు అలా చెప్పొద్దు, నాకు నీతో ఫైట్ చేసే సత్తా ఉంది అని నేను నిన్ను ఖచ్చితంగా ఓడిస్తానంటే ఇంకా అప్పుడే మన షింజి గడు నీకు అర్థం కావడం లేదా, పేరుకి నువ్వు నా తమ్ముడు అయ్యుండొచ్చు బట్ నీకు ఒకప్పుడు ఉన్నంత స్ట్రెంగ్త్ అస్సలు లేదో, నీకు గుర్తుందే చిన్న వయసులో నువ్వు నాకంటే స్ట్రాంగ్గా ఉండేవాడివి, మన ఇద్దరం బ్యాటిల్ చేసుకున్న ప్రతిసారి కూడా ఎవరు ఓడిపోతే వాళ్ళని డాడీ శిక్షిస్తాడని తెలిసి నువ్వు నా చేతుల్లో దెబ్బలు తింటూనే నాకు ఎప్పుడు కూడా దెబ్బలు తగలకూడదని చెప్పి అదే పనిగా నువ్వు నా చేతిలో ఓడిపోయేవానివి అండ్ అది తెలిసినా సరే నేను మాత్రం బయటికి చెప్పేవాని కాదు, ఎందుకంటే నేను వీక్ అని తెలిస్తే డాడీ నన్ను అస్సలు మెచ్చుకోడు అండ్ నీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడని చెప్పి నేను భయపడుతూ అలా చెప్పేవాని కాదు. కానీ నేను నా స్ట్రెంత్ని ప్రతిరోజు కూడా పెంచుకోవడానికి ట్రై చేశాను, నువ్వు నమ్ముతావో నమ్మవో నిన్ను బీట్ చేయడానికి నా ఓన్ స్ట్రెంత్ని పెంచడానికి కూడా నేను దాదాపు రోజుకు 1000 సార్లు నా స్క్వాడ్ని ప్రాక్టీస్ చేశాను. అండ్ ఆ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్లో నువ్వు కావాలని చెప్పి నా చేతిలో ఓడిపోయినా సరే రాను ప్రాక్టీస్ అవుతూ నేను నీకంటే స్ట్రాంగ్గా మరి ప్రతిరోజు కూడా నువ్వు తలుచుకున్నా సరే నన్ను బీట్ చేయలేనంత స్థాయికి నేను వెళ్ళిపోయాను. బట్ నేను చిన్న వయసులో నువ్వు చేసిన దానికి రెస్పెక్ట్ తీసుకుంటూ ప్రతిరోజు కూడా నేను బ్రదర్ లాగానే చూస్తాను. అండ్ ఎండ్ ఆఫ్ ది టైంలో నాకుండే ప్రతి ఒక్క రోజు ఒక్కటే డౌట్ అనమాట, ఫ్యూచర్లో నా తర్వాత ప్రతి ఒక్కరు కూడా నువ్వే వారసుడు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. బట్ నీతో పోల్చుకుంటే నీ మెంటాలిటీ అండ్ స్ట్రెంగ్త్తో పోల్చుకుంటే నాకు తక్కువ స్ట్రెంగ్త్ ఉందని చెప్పి నాకు కూడా తెలుసు. అండ్ ఆ స్ట్రెంగ్త్ని ఎలా ఓవర్ పవర్ చేయాలని చెప్పి నేను ప్రతిరోజు ఆలోచించేవాడిని. బట్ ఆ టైంలోనే నాకు ఈ స్క్వాడ్ దొరికింది. ఈ స్క్వాడ్ లిటరలీ నాకు కావాల్సిన స్ట్రెంగ్త్ ఇచ్చింది, పవర్ని ఇచ్చింది, టాలెంట్ని ఇచ్చింది. అందుకని నేను దీంతో ఫ్యూజ్ అయిపోయానంటే ఇంకా ఆ మాటలైన రీజీ గడు నీకు పిచ్చి పట్టింది, తను నిన్ను పొసెస్ చేసింది, ఆ స్క్వాడ్ అనేది ఒక కర్సుడు, దయచేసి ఆ మోనోకి బాధలో పడద్దు, దయచేసి నువ్వు నార్మల్ లైఫ్కి రా, నాకు అర్థమైపోయింది, నువ్వు ఎప్పుడైతే ఆ స్క్వాడ్ని ముట్టుకున్నావో ఆ మోనోకి నిన్ను పొసెస్ చేసింది, బహుశా నువ్వు చచ్చిపోయినట్లున్నావు, నేను ఇప్పుడు చచ్చిన నా బ్రదర్తో మాట్లాడుతున్నట్లుంది అంటే ఇంకా ఆ మాటలైన షింజి గడు లేదు లేదు రీజీ నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, నేను నిజానికి బతికే ఉన్నా, ఈ స్క్వాడ్ నాకు కావాల్సినవి అన్నీ ఇచ్చింది, నేను ముందు చెప్పినట్లుగానే ఇప్పుడు నాకు కావాల్సినది కేవలం నన్ను ఓడించే ఒక ప్రత్యర్థి మాత్రమే, ప్రజెంట్ సిచ్యువేషన్లో అది నువ్వైతే అస్సలు కాదు, అండ్ మన ఇద్దరం ఫైట్ చేసుకున్నా సరే నువ్వు గెలవలేవంటే ఇంకా ఆ మాటలైన రీజీ గడు లేదు నువ్వు ఊహించినది తప్పని చెప్పి నేను ప్రూవ్ చేస్తా అని చెప్పి ఒక్కసారిగా అటాక్ చేయడానికి వెళ్తాడు. అండ్ ఇక్కడ మన రీజీ గడు చేసే అన్ని అటాక్స్ నుంచి షింజి గడు ఈజీగా కౌంటర్ అవుతూ తప్పించుకుంటూ ఉంటాడు. బట్ ఒకానొక టైంలో మన షింజి గడు కావాలని రీజీ గడు చేసింది ఒక అటాక్ నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి తన స్క్వాడ్ని పట్టుకొని తన బ్లడ్ అనేది బయటికి రప్పిస్తూ నీకు అర్థం కావడం లేదా, ఈ కత్తి బ్లడ్ చూసిన ప్రతిసారి కూడా నన్ను చంపు 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 అని చెప్పి మోటివేషన్ ఇస్తుంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో నాకు నిన్ను చంపాలని లేదు, మర్యాదగా పారిపో అంటే ఇంకప్పుడే రీజీ గడు మాత్రం లేదు నేను మాత్రం నిన్ను ఓడిస్తా, కిరిహర ఫ్యామిలీకి ఒక రెస్పెక్ట్ని
చేకూరుస్తా అని చెప్పి డైలాగ్ చెప్తాడో లేదో ఈ గ్యాప్లోనే తన చెస్ట్ మీద ఒక కాటు పడుతుంది. అండ్ ఆ స్ట్రైక్ ఇచ్చినది ఎవరో కాదు మన సింజిగాడు. రెప్పపాటు క్షణంలోనే వాడిని నరికేసి, నేను చెప్పా కదా నువ్వు ఒకప్పుడు వీక్గా ఉన్నావు అండ్ ఇప్పుడు కూడా వీక్గా ఉన్నావు, ఇప్పటికైనా నా మాట విను, నువ్వు నన్ను ఓడించే సత్తా వచ్చేంత వరకు ప్రతిరోజు ప్రాక్టీస్ అవుతుండు. అండ్ నీ చావు కూడా ఈ రోజు లేదు, ఏదో ఒక రోజు నీ చావు నా చేతిలోనే ఉంటుంది. ఒకవేళ ఆ రోజు చావకూడదు అనుకుంటే తప్పకుండా స్ట్రాంగ్గా మారు, మళ్ళీ కలుద్దాం అని చెప్పి వెంటనే మన సింజిగాడు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా తనని చూసిన రీజిగాడు లేదు లేదు, ఒకప్పుడు ఎలాగైతే తను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడో ఇప్పుడు కూడా సేమ్ సీనే రిపీట్ అవుతుంది. నేను ఇన్నాళ్ళు స్ట్రాంగ్గా మారా అనుకున్నా కానీ ఇంకా నేను స్ట్రాంగ్గా మారాలని చెప్పి ఒక్కసారిగా మనోడు అక్కడికక్కడే కుప్పగొలిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకి రాఘోని జీరోని చూపిస్తారు. ఇంకప్పుడే జీరో గానికి తన కడుపులో ఏదో నొప్పిస్తున్నట్లు మనోడు అనిపిస్తుంటే ఇంకప్పుడే రాఘవ్కి అర్థమవుతుంది ఇదంతా కూడా నువ్వు నా పవర్ని ఎక్కువగా ఉపయోగించినందుకే, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్యూచర్లో నా పవర్ నిన్ను యూజ్ చేయను, ఒకవేళ అలా యూజ్ చేస్తే ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక రోజు నా యొక్క వెజిల్గా మారిపోతావు, అలా జరగకూడదని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉండగానే అప్పుడే వీళ్ళ దగ్గరికి కార్లో ఒక పర్సన్ అయితే ఎంట్రీ ఇస్తాడు. ఇంకా ఆ పర్సన్ ఎవరో కదో మన మెయిన్ విలన్ ఏంటి అమాగిగడు. అండ్ దిగిన వెంటనే ఎలాగున్నావు మై ఓల్డ్ ఫ్రెండ్ రాఘో, ఫైనల్గా నేను నిన్ను కలిసి అనడంతో ఇంకప్పుడే మనోళ్ళకి కూడా అర్థమవుతుంది వాడు ఎవడో కాదు మెయిన్ విలన్ ఏంటి అమాగిగడని. ఇంకప్పుడే మన అమాగిగడు కూడా ఏంటి రాఘో నువ్వు ఇలా చేసావు, నేను నీ పవర్ని గ్రేట్ పర్సన్స్కి ఇవ్వాలనుకున్నా బట్ నువ్వు మాత్రం ఇట్లాంటి చీప్ హ్యూమన్కి ఇచ్చావా, సరేలే ఎండ్ ఆఫ్ ది టైంలో నీ డిసిజన్ బెస్టో వరస్టో నాకు దాంతో సంబంధం లేదు, బట్ ఇప్పుడు మాత్రం నీ పవర్ నాకు కావాలి. ఎందుకంటే హ్యూమన్స్ అండ్ మోనోనోకిస్ కేవలం ఆయిల్ ఇంకా వాటర్ లాగానే ఉంటారు, సో వాళ్ళ రెండింటికి అస్సలు సెట్ కాదు, నా మాట వినో, నీ పవర్ని నాకు ఇవ్వు, మనం గెలుద్దామంటే ఇంకప్పుడే రాఘోగాడు కూడా లేదు నేను మాత్రం దీనికి ఒప్పుకొని అంటాడు. ఇంకా మాట్లాడిన జీరోగాడు కూడా ఆల్రెడీ చెప్పాడు కదరా, ఎన్నిసార్లు చెప్పాలి, ఒకప్పుడు చెప్పాడు ఇప్పుడు చెప్పాడు, మర్యాదకి ఇక్కడ నుంచి పారిపో, ప్రాణాలతో వదిలేస్తా, లేదంటే చంపి పారేస్తా అని చెప్పి వార్నింగ్ ఇస్తాడో లేదో అప్పుడే మన అమాగిగాడు ఒకటే దెబ్బకి మన జీరోగాడిని అయితే పడుకోబెట్టిస్తాడు. అండ్ లిటరలీ వాడగొట్టిన దెబ్బకి మన జీరోగాడు స్ప్రో కోల్పోతే ఇంకప్పుడే రాఘోగాడు ఏం చేసావురా, నీ అబ్బా నిన్ను చంపి పారేస్తా అని చెప్పి తన బాడీని ప్రాసెస్ చేసి ఈ గ్యాప్లో మన అమాగిగాడు ఆగు రాఘో, ఆల్రెడీ ఇప్పుడు నీ హోస్ట్ అనేది స్ప్రో కోల్పోయి కింద పడిపోయాడు అండ్ రీసెంట్గానే నువ్వు వాని పవర్ని కూడా ఎక్కువగా వాడుకున్నావు, నీ క్లారిటీ చెప్పాలంటే నీకే తెలియకుండా నువ్వు వాని యొక్క విటల్ ఎనర్జీని అయితే తినేస్తున్నావు అండ్ ఇప్పుడు కూడా నువ్వు వాని బాడీని అయితే ప్రొసెస్ చేసావు అనుకో, నీకే తెలియకుండా నువ్వు వాని బాడీని దాదాపు 70 to 80% కన్జ్యూమ్ చేసినట్లే అండ్ నువ్వు వాడిని ప్రాణాలతో కూడా ఉంచలేవు, వాడు నీ కింద వెజిల్గా మారాల్సిండేది. ఎండ్ ఆఫ్ ది టైంలో నువ్వు హ్యూమన్స్ని తినకూడదు అనుకుంటేనే వీడిని తినేస్తున్నట్లే. ఇప్పుడు చెప్పు నువ్వు వాని బాడీని ఉపయోగిస్తావా అంటే ఇంకా ఆ మాటలైన రాఘో కూడా ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంటాడు. ఇంకా అప్పుడే అమాగిగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఆల్రెడీ చెప్పా కదా రాఘో, మన లైఫ్ అనేది ఇలాగే ఉంటుంది, మనం బతకాలంటే ఖచ్చితంగా హ్యూమన్స్ని తినాల్సిందేదే, అప్పుడే వాళ్ళ లోపల ఉండే పవర్ అనేది మనకు వస్తుంది. సరేలే నీకోసం నేను ఒక మంచి డీల్ చెప్తా, ఇప్పుడు కానీ నువ్వు నాతో పాటు వచ్చేసావు అనుకో నేను ఈ పిల్లోని ప్రాణాలతో వదిలేస్తాను, లేదనుకో నిన్ను వీన్ని ఇద్దరిని చంపేస్తాను. ఎండ్ ఆఫ్ ది టైంలో నాకు కావాల్సినది నువ్వే కాబట్టి నేను చంపకముందరే నిన్ను వీని బాడీ నుంచి సపరేట్ చేస్తా అంటే ఇంకా ఆ మాటలైన రాఘో కూడా ఇది పాసిబుల్ అని చెప్పి షాక్లోకి వెళ్తాడు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన అమాగిగడు ఏంటి రాఘో అలా షాక్లోకి వెళ్ళిపోయావు, ఇదేం పెద్ద కష్టమేం కాదు, నేను తలుచుకుంటే ఈజీగా నిన్ను వీని సపరేట్ చేసేయగలను, బట్ డీల్ ఈజ్ ఎ డీల్, ఓకేనా కదా అని చెప్పి అడుగుతాడో లేదో. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి నరోరో పాపని ఎత్తుకొని మన కోగగాడు ఎంట్రీ ఇస్తాడు. ఇంకప్పుడే మన అమాగిగాడు ఏంటి ఇంత లేట్ అంటే ఇంకప్పుడే కోగగాడు నేను ఒక్కనే ఏం రాలేదు, ఈ అమ్మాయిని కూడా పట్టుకొచ్చా కదా, ఎందుకని ఈ అమ్మాయిని ఇప్పుడే తీసుకొని వస్తున్నావు, మనం ఇప్పుడే ఎక్స్ట్రాక్షన్ ప్లాన్ చేస్తున్నామా అంటే ఇంకప్పుడే రాఘోగాడు ఏంటి ఇంత ఈజీగా మీరు చేసేయగలరా, ఇది పెద్ద ప్రాసెస్ కాదా అంటే ఇంకప్పుడే కోగగాడు ఏంటి రాఘో నీకు మా గురించి తెలీదా, లేకుంటే నీ మెమరీస్ సరిగ్గా గుర్తులేవా, నిన్ను వీడిని సపరేట్ చేయడం మాకేం పెద్ద మ్యాటర్ ఏం కదా అంటే ఇంకప్పుడే అమాగిగాడు అవును రాఘో మేము తలుచుకుంటే ఒకే నిమిషంలో అది చేసేయగలం అండ్ నిన్ను వీడి నుంచి సపరేట్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు, మేము ఫోర్స్ఫుల్గా నీ యొక్క స్పెటికల్ ఎనర్జీని బయటికి లాగుతాం వాడి బాడీ నుంచి అండ్ ఆ విధంగా వాడికి నీకుండే కనెక్షన్ అయితే దిగిపోతుంది. అండ్ వన్స్ కనెక్షన్ కట్ అయిపోయిన వెంటనే నిన్ను తీసుకొని మేము ఒక అన్నోన్ ప్యాసేజ్లోకి వెళ్ళిపోతాం అండ్ ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించుకుందాం అంటే ఇంకప్పుడే రాఘో గారు కూడా అసలు ఏం చేద్దాం అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడే సీన్ అని కట్టే నెక్స్ట్ సీన్ లో మన ఇచ్కా పాప అయితే శివ దగ్గరికి వచ్చి మాట్లాడిస్తుంది అండ్ పక్కన ఉండే మన రీజీ గారిని కూడా వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడానికి రెడీగా ఉంటారు. ఇంకా అప్పుడే శివగాడు ఓకే ఇచ్చిగా నువ్వు కూడా రీజీతో పాటు వెళ్ళు అండ్ ఖచ్చితంగా మీరు వెళ్ళి ఉసామిని కలవండి, ఆ తర్వాత ఏం చేయాలో నేను మళ్ళీ ఆర్డర్స్ ఇస్తానంటాడు. ఇంకా ఆ విధంగా ఇచ్కా పాప రీజీతో పాటు వెళ్ళిపోతుంది. అండ్ అప్పుడే మన శివగాడు
టోకో కుషిమియా పాపకైతే ఇన్ఫార్మ్ చేస్తాడు ఇక్కడ జరిగిన అన్ని విషయాల గురించి. అండ్ వెంటనే రాఘవ్ గురించి ఇంకా జీరో గాని గురించి చెప్పి వాళ్ళకి ఎలాగైనా సరే బ్యాకప్ కావాలంటే ఇంకప్పుడే మన టోకో బాబు కూడా సరేలే మా దగ్గర ఉండే ఒక ఇద్దరు ఎఫిషియెంట్ ఆఫీసర్స్ని పంపిస్తా అంటే ఇంకా అప్పుడే మన శివగాడు ఎవరు వాళ్ళని అడుగుతారు. ఇంకా అప్పుడే మన కుషిమా పాప ఒకరు హిమజుకా అండ్ ఇంకొకరు ఇనోయి అంటే ఇంకా ఆ మాటలనే శివ ఏంటి నువ్వు వాళ్ళని తీసుకొని వస్తున్నావా, వాళ్ళు మన దగ్గర ఉండే ఎలైట్ ఆఫీసర్స్ కదా అంటే ఇంకప్పుడే మన టోకో పాప నాకు కూడా తెలుసు, బట్ ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్లో నాకు ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు, నేను రిస్క్ తీసుకుంటా అంటే ఇంకప్పుడే శివగాడు దయచేసి నన్ను క్షమించు, ఒకవేళ ఇదంతా జరగడానికి కారణం కూడా నేను కదా, ఇక్కడ ఏం జరిగినా సరే ఫ్యూచర్లో అన్ని రెస్పాన్సిబిలిటీస్ నేను కూడా తీసుకుంటా, నా పదవినైనా రిజైన్ చేస్తా అంటే ఇంకప్పుడే మన టోకో పాప అంతగా నువ్వేం ఆలోచించదులే అన్నీ కూడా మన మంచికి జరుగుతాయని చెప్పి తన టీమ్మేట్స్కి అయితే ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇంకా తన టీమ్మేట్స్ కూడా రెడీగా ఉంటారు. అండ్ ఇక్కడే సీన్ అని కట్టే నెక్స్ట్ సీన్లో మన నరోకా బాబు అయితే సక్సెస్ఫుల్గా జీరో నుంచి రాఘవ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా మన రాఘవ్ గారు ఎక్స్ట్రాక్ట్ అవుతూ నన్ను క్షమించి జీరో, నేను నిన్ను కాపాడడానికి ఇలా చేయాల్సి వస్తుంది, అయినా సరే నువ్వు జాగ్రత్తగా ఉంటే నాకు అదే చాలా అనుకుంటూ ఉండగానే అప్పుడే ఒక్కసారిగా మన జీరో గారు తన తోక పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు రాఘవ్, నేను ఆల్రెడీ చెప్పే కదా నువ్వు నేను ఫ్రెండ్స్ అని, ఫ్రెండ్స్కి చెప్పుకోకుండా ఇలా సడన్గా వెళ్ళిపోతావో చెప్పు, నేనున్నంత వరకు నా దగ్గర నుంచి నిన్ను ఎవరు తీసుకోలేరని చెప్పి మన జీరో గారు స్ప్రోలోకి వస్తే ఇంకా దాన్ని చూసిన రాఘవ్ గారు కూడా తనని వదిలిపెట్టకూడదు అనుకుంటారు లేదో అప్పుడే ఒకసారిగా మన అమాకి గడు వచ్చి వెంటనే రాఘో ఒక తల పట్టుకొని ఏమైంది రాఘో ఆలోచిస్తున్నావు, ఆల్రెడీ డీల్ చేసుకున్నాం గుర్తులేదా, ఒకవేళ వీడిని చంపేయాలా అంటే ఇంకా ఆ మాటలైన రాఘో కూడా ఏం చేయలేక బాయ్ జీరో అంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే ఎక్స్ట్రాక్షన్ ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే సడన్గా సీన్లోకి మన టోకో పాప తన టీమ్మేట్స్ని వేసుకొని వస్తుంది. ఇంకా రావడంతోనే మన అమాగి గారిని ఇంకా వెంటనే కోగా గారిని మనోళ్ళు అయితే ఇద్దరు కూడా అటాక్ చేస్తారు. అండ్ వీళ్ళు చేసిన అటాక్కి అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. ఇంకా వెంటనే కోగా గడు కోపంగా మళ్ళీ వచ్చేసారు, డ్యామ్ హ్యూమన్స్ మీ అట్లాంటి చెత్త నాకుడులు ప్రతిసారి మా మోనోగిస్కి ఎందుకురా ఇబ్బందులు పెడుతున్నారు, కొద్ది రోజులు ఆగండి మా యొక్క సత్తా చూపిస్తామని చెప్పి వాళ్ళ మీద అటాక్ చేయడానికి వచ్చినట్లు వచ్చి పక్కన ఉండే నరోక పాపని తీసుకొని దూరంగా వెళ్ళి ఏమనుకున్నారా ఇప్పుడు నేను మిమ్మల్ని అటాక్ చేస్తాను అనుకున్నారా, నాకు మీ మీద అటాక్ చేయడం కంటే ఇంట్రెస్ట్ ఇప్పుడు వేరే దాని మీద ఉంది, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామని చెప్పి వెంటనే కోగాగాడు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు. అండ్ వీళ్ళు వెనక్కి తిరిగే లోపలే అప్పుడే అమ్మగిగాడు కూడా మన రాఘవ్ గారిని తన చేతిలో పట్టుకొని పర్లేదు కరెక్ట్ టైంలోనే వచ్చారు, కానీ ఈ లోపలే మీరు పోగొట్టుకోవాల్సిన పెద్ద విషయాన్ని పోగొట్టుకున్నారు, మళ్ళీ కలుద్దామని చెప్పి వీళ్ళు కూడా వెంటనే అక్కడ నుంచి ఒక ప్యాసేజ్ ద్వారా మాయమైపోతారు. అండ్ ఈ గ్యాప్లోనే వెంటనే స్ప్రోలోకి వచ్చిన మన జీరో కూడా రాఘవ్ వైపు అయితే చూస్తూ ఉంటాడు. అండ్ రాఘవ్ కూడా మన జీరో వైపు అయితే చూస్తూ ఉంటాడు. అండ్ వాళ్ళిద్దరూ ఎందుకని ఇలా ఫేసెస్ చూసుకున్నారో మీకు నెక్స్ట్ సీన్స్లో అర్థమవుతుంది. అండ్ ఇక్కడే సీన్ అనగట్టే నెక్స్ట్ సీన్లో మన రెంజీ గడ్ అయితే స్ప్రోలోకి వస్తాడు. ఇంకప్పుడే అక్కడికి వచ్చిన ఇచ్చుకా పాప ఓ నువ్వు ఫైనల్గా స్ప్రోలోకి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది, నువ్వు కొంచెం వీక్గా ఉన్నట్లునో బాగా కష్టపడాలి అంటే ఇంకా ఆ మాటలను రిజీ గడ్ కూడా అవును నేను మీతో పోల్చుకుంటే చాలా వీక్, మీరు నమ్మినా నమ్ముకున్నా అండ్ నేను కూడా నమ్మాల్సిన విషయం ఏంటంటే బహుశా నేను ఇంకా బ్లాక్ టార్చ్ టీంలో కంటిన్యూ చేయలేను అనుకుంటా, ఇంత వీక్ పర్సన్ అని చెప్పి నేను కూడా నన్ను ఎక్స్పెక్ట్ చేసుకోలేదంటే ఇంకా ఆ మాటని ఇచ్చుక పాప రే అలా ఏమనుకోద్దు, నువ్వు ఓడిపోయిన జస్ట్ ఒక బ్యాటిలే కదా, నువ్వు ఎంతో స్ట్రాంగ్గా మారచ్చు ఇప్పటి నుంచి ట్రైన్గా అని చెప్పి తనకైతే మోటివేషన్ ఇస్తుంది. ఇంకా పక్క నుండి ఉసామి పాప కూడా అవును తను చెప్తాను కూడా కరెక్ట్ అని చెప్పి ఇద్దరు మోటివేషన్ ఇవ్వడంతో ఇంకా మళ్ళీ రింజిగడ్లో మోటివేషన్ పెరుగుతుంది, ఎలాగైనా సరే తన బ్రదర్ని బీట్ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకి కోగా గారిని ఇంకా ఆ నరుకి పాపని చూపిస్తారు. అండ్ వీళ్ళిద్దరూ కూడా ఒక ప్యాసేజ్ గేట్ బయట ఉంటారు. అండ్ అప్పుడే నరుకి పాప కోగాగాతో లోపల ఏం జరుగుతుందో లోపలికి వెళ్ళి చూద్దామా అంటే ఇంకప్పుడే కోగాగాడు ఆ అమ్మగిగాడు జాలి దయలేకుండా నిన్ను చంపి పడదొప్పుతాడు, అన్నీ మూసుకొని వాళ్ళు వచ్చేంత వరకు ఈడే వెయిట్ చేయంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టి ప్యాసేజ్ లోపల సీన్స్ మనకు చూపిస్తారు. అప్పుడే అమ్మగిగాడు మన రాఘో దగ్గరికి వచ్చి ఏమైంది రాఘో ఇంకా ఎందుకని ఆలోచిస్తున్నావు, త్వరగా ఆ అమ్మాయిని చంపేసి తనలో ఉండే విటికల్ ఎనర్జీని నువ్వు కన్జ్యూమ్ చేసి త్వరగా పవర్ఫుల్గా మారు, నువ్వు నాకు ప్రామిస్ చేసినట్లుగానే ఇప్పుడు మనం ఈ వరల్డ్ని కాంకర్ చేద్దామంటే ఇంకా ఆ మాటలను రాఘవగాడు నేను నీకెప్పుడు చెప్పాను నేను అమ్మాయిని చంపుతానని, నేను నీతో రావడానికి మాత్రమే ఒప్పుకున్నా కానీ ఇప్పటికీ నీ ప్లాన్కి నేను యాక్సెప్ట్ చేయలేదు, నీతో కలిసి నేను పని చేయను అంటాడు. ఇంకా అప్పుడే అమ్మగిగాడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి రాఘో, సరేలే నీకు అవసరం లేని ఆ అమ్మాయి నాకు కూడా అవసరం లేదని చెప్పి ఒక్కసారిగా తన హెడ్ని అయితే బ్లాస్ట్ చేస్తాడు. ఇంకా చూసిన రాఘవ్ గారు కోపంగా ఒరే ఎంతమందిని చంపుతావురా అంటే ఇంకప్పుడే అమ్మగిగాడు కోపంగా ఈ వరల్డ్ని కాంకర్ చేసేంత వరకు చంపుతా, నీకు తెలియదు అనుకుంటా, నువ్వేమో హాయిగా
నిన్ను నువ్వు సీల్ చేసుకొని పెట్టుకున్నావు. కానీ నేను మాత్రం పంతం వదలలేదు. నేను ఆ మనుషుల మీద యుద్ధానికి వెళ్ళాను. కానీ ఏం చేస్తావు? ఆ చెత్త మానవుల చేతిలో నేను ఓడిపోయాను. ఆ ఓటమి నాకెంతో బాధను కలిగించింది. ఎందుకంటే ఆ మానవులు మనకంటే 1000 రెట్లు ఎక్కువ మంది ఉన్నారు. కానీ యుద్ధం అని వచ్చినప్పుడు అన్నయ్యలంతా కూడా కలిసి మాతో పోరాడారు. అండ్ దాంతో పాటు వాళ్ళకి హెల్పింగ్‌గా ఎంతోమంది మొననోకి స్వాల్ సైడ్ ఉన్నారు. అందుకని నేను ఆ ఓటమిని తీసుకోలేకపోయా. అందుకని ఇన్నాళ్ళు వెయిట్ చేసి నెక్స్ట్ బ్యాటిల్‌లో నేను నా ఫ్రెండ్ పవర్ ఏంటి రాఘవ్ నీ యొక్క పవర్‌ని వాడదాం అనుకున్నా. అందుకని మర్యాదగా నీ పవర్ నాకివ్వు అంటే ఇంక అప్పుడే రాఘవ్ గాడు నేనెప్పుడు చెప్పాను నా పవర్ నీకిస్తానని. నేను కేవలం నీతో రావడానికి మాత్రమే ఒప్పుకున్నాను. నా పవర్ మాత్రం నీకివ్వను అంటే ఇంక ఒక్కసారిగా మన అమ్మగియానికి ఏదో తేడా అనిపించి ఒకటేసారి రాఘవ్ మీద అటాక్ చేస్తాడు. అండ్ ఒక్కసారిగా మన రాఘవ్ గాడు కూడా ఏమైందిరా ఈసారి నన్ను చంపాలనుకుంటే డైరెక్ట్ తల లేపేసి నన్ను కూడా అంటే ఇంకా అప్పుడే అమ్మకి గాడు వాడి గొంతు పట్టుకొని మర్యాదగా సైలెంట్‌గా ఉండురా ఏదో తేడా కొడుతోంది. నీ తోకేది అంటాడు. ఇంక అప్పుడే రాఘవ్ గాడు దీన్ని నువ్వు ఇంకా ఇప్పుడే గమనించావా? సరేలే చెప్తా చూడు. నువ్వు నన్ను ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ గ్యాప్‌లో నువ్వేమో నా తల పట్టుకొని బయటికి లాగావు. కానీ నా మీద ప్రేమతో ఆ జీరో గాడు నా తోక బలంగా పట్టుకున్నాడు. అండ్ ఆ విధంగా నువ్వు నన్ను లాగినా సరే నా పవర్‌ని మాత్రం జీరో తీసుకున్నాడు. టెక్నికల్‌గా చెప్పాలంటే ఇప్పుడు నేను కేవలం ఒక క్యూటీ మంచి పిల్లి పిల్లని మాత్రమే. నాలో 1% పవర్ కూడా లేదు. నేనొక మంచి పెంపుడు పిల్లి పిల్లని. కావాలంటే పెంచుకో లేదంటే చంపేస్తామో చంపేసుకో. కానీ నువ్వు ఏం చేసినా సరే నా పవర్స్ మాత్రం నీకిప్పుడు రావు. అవి ఇప్పుడు సేఫ్‌గా ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గరే ఉన్నాయంటాడు. ఇంకా ఆ మాటలిన్న అమగిగాడు రాఘవ్ గాని మీద పిచ్చి కోపంతో ఒకటేసారి ఒక పెద్ద అటాక్‌ని చేస్తాడు. అండ్ ఇక్కడ రాఘవ్ చనిపోయలేదో మీకు నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో తెలుస్తుంది. అండ్ ఇక్కడే సీన్ అనే గట్టి నెక్స్ట్ సీన్‌లో మనకి జీరో గాని చూపిస్తారు. మన జీరో గాడు కూడా రాఘవ్ గాని పవర్స్‌ని ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ ఈ సీన్‌తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.